విమల ఇలా అడుగుతుంది. నిన్న నాన్న దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం నువ్వు సరిగ్గా చదివావా? సుజాత చదివినట్టుగా తల ఊపింది. సుందర్రామయ్య గారి దగ్గర నుంచి నిన్న వచ్చిన ఆ ఉత్తరంలో మూర్తి ఆరోగ్యం కోలుకొని ఆఫీసులో చేరబోతున్నందుకు సంతోషం ప్రకటిస్తూ సుజాతని వీలైనంత తొందరలో పంపమని వ్రాస్తూ, సుజాత పెళ్లి విషయం కాస్త దృష్టిలో ఉంచుకోమని, ఎక్కువ కట్నం ఇవ్వలేని తన స్థితికి తగిన సంబంధం చూడమని కోరుతూ రాశారు. పినతండ్రికి ఈ మధ్యాహ్నం విమల జవాబు రాయడానికి కూర్చొని చెల్లెల్ని పిలిపించింది. నీ పెళ్లి సంగతేమిటి మరి? ఇక్కడే ఎక్కడైనా చూడమని రాశాడు అంది. పెళ్లి ప్రసక్తి రాగానే సుజాత ముఖం ఎర్రబడడం గమనించిన విమల నవ్వుకుంది. చూస్తున్నానని రాస్తున్నాను అంది. కానీ విమల ఆశించినట్టుగా సుజాత నీ ఇష్టం అనలేదు. నాన్నని ఈ విషయంలో కాస్త కూడా దిగులు పడద్దని రాయి. నా పెళ్లి కోసం మీరెవరూ కష్టపడనవసరం లేదు, నేను చూసుకోగలను. విమల ఆశ్చర్యంగా చూసింది. ఏమిటే ఆ మాటలు? నువ్వే చూసుకుంటావా? ఏం తప్ప అక్క? మేం మీలా ఇంట్లో అమ్మా నాన్నల చాటున ఉండే ఆడపిల్లం కాదుగా. చదువు మూలంగా బయటికి వెళ్ళేవాళ్ళం. మాకు పెళ్ళి పెద్దవాళ్ళే చేయాల్సిన అవసరం లేదు. అయ్యో రామా, అలాగైతే ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించి ఇంత బాధపడడం దేనికి? హాయిగా చదువులకి పంపి నిశ్చింతంగా ఉండవచ్చుగా. ఈ చదువుకున్న వాళ్ళంతా వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారా ఏం? ఎంత చదివినా పెళ్లి విషయం వచ్చేసరికి అమ్మా నాన్నల మీదనే ఆధారపడి ఇంట్లో కూర్చునే వాళ్ళు ఎంతమంది లేరు? సరైన పిల్లాడిని చూసి పెళ్లి చేసుకునే తెలివితేటలు కూడా ఏడ్సినియా వాళ్ళకి? నా విషయం వేరక్క. విమల చెల్లెలు బుగ్గపట్టి సాగతీసింది. ఆ విషయం నీకంటే నాకే బాగా ఎక్కువ తెలుసులే తల్లి. అంతేకాదు, నువ్వు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావో కూడా నాకు తెలుసు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు కాని కట్నం కోరకూడదు. నీ వ్యక్తిత్వం తన వ్యక్తిత్వం కంటే ఎక్కువగా గౌరవించాలి. నిన్ను అపురూపంగా చూడాలి. నువ్వు చదువుకున్నావు కదా అని తన అవసరం కోసం ఉద్యోగం చేయమనకూడదు. నువ్వు సరదాకి నీ అంతట నువ్వు చేస్తానంటే వద్దనకూడదు. అతనికి ఇతర ఆడపిల్లల మీద దృష్టి అసలే ఉండకూడదు. విమల చేతివేళ్లు లెక్కబెడుతూ పాఠంలా అప్పచెప్పేసింది. నిజమక్క, కరెక్ట్గా చెప్పావే. నేనే కాదే, ఇప్పటి ప్రతి ఆడపిల్ల కోరుకునేవే ఇవి. అందుకే నీ పెళ్లి విషయం నాకు తెలుసు అంటున్నానుగా, నేను చూసుకుంటాను. అందుకే రవి విషయం నాన్నకి రాద్దామని అనుకుంటున్నానే. రవి గురించా? సుజాత త్రుళ్ళిపడింది. అవును, నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ రవిలో ఉన్నాయి. కాబట్టి నీ జీవితంలోకి రాబోయే రాజకుమారుడు అతనే కావాలి. అక్క! సుజాత తోట్రుపాటుగా లేచి నిలబడింది. విమల చెల్లెల్ని చేయిపట్టి బలంగా లాగి బలవంతంగా కూర్చోబెట్టింది. సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నానే. నా మనసులో ఈ ఆలోచన ఎప్పటినుంచో ఉంది సుజా. కానీ నువ్వు బిఏ పూర్తి అయితే గాని పెళ్లి మాట ఎత్తద్దంటున్నావని బాబాయి రాయటంతో ఊరుకున్నాను. అంతవరకు రవిని ఆగమనడం నాకు భావ్యంగా అనిపించలేదు. అందుకే అతనితో అసలీ మాటే చెప్పలేదు. అదీగాకుండా అతనికి మంచి కట్నంతో మనస్థితికి మించిన సంబంధాలు వస్తుంటే ఇది చెప్పడం కూడా భావ్యం కాదేమోనని ఇన్నాళ్ళు తటపటాయించాను. ఇన్నాళ్ళు అతనికి ఏ సంబంధమో కుదరకపోవడం నీ అదృష్టమే అనుకోవాలి. అసలు నీ పరీక్షలు అయిపోగానే ఈ వేసవి సెలవుల్లో నిన్ను పిలిపించాలని, మీ ఇద్దరూ ఒకరికొకరు నచ్చితే బాబాయికి ఈ విషయం రాయాలని అనుకున్నాను. మీ బావకి అనుకోకుండా ఈ సుస్థి రావడంతో నువ్విలా ముందే రావాల్సి వచ్చింది. ఏమిటే అలా చూస్తావు? రవి నీకు నచ్చలేదా అక్కా? కానీ సుజాత మనసులో మాట చెప్పలేనట్టుగా పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. విమల నచ్చచెబుతున్నట్టుగా అంది. రవికి ఏం తక్కువ చెప్పు? మంచి ఉద్యోగం, బాధరాబందీ లేదు. అయితే అతనికి ఈ విషయం తెలుసా? తడబాటుగా అడిగింది. తెలియదు. నీ ఉద్దేశం తెలుసుకొని తర్వాత చెబుదామని ఊరుకున్నా. నయమే నువ్వు తొందరపడలేదక్కా. ఇందులో తప్పేముందే? పెళ్లి కాని పిల్లలున్నప్పుడు 1,00,000 అనుకుంటాం. సుజాతకి జవాబు చెప్పలేక కోపం లాంటిది వచ్చేసింది. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే. ఇద్దరు వయసులో ఉన్నవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ముడిపెడదామని చూస్తారే గాని వాళ్ళ మనసులేమిటో ఆలోచించలేరు. విమల తన ధోరణిలో తను ఉన్నట్టుగా కళ్ళజోడు తన టేబుల్ మీద పెడుతూ చెప్పసాగింది. ఇందులో నా స్వార్థం 2 వైపులా ఉందే సుజా. ఇటు నీకు కట్నం లేకుండా భర్త రావాలని,
అటు రవికి మంచి భార్య దొరకాలని ఆలోచించాను. నువ్వు వచ్చిన ఈ 20 రోజుల్లో రవి మా కుటుంబానికి ఎంత ఆత్మీయుడో చూసే ఉంటావు. రవి భార్యగా ఏ పరాయి పిల్లో వచ్చే కంటే నువ్వే అయితే బాగుంటుందని నా ఉద్దేశం. మనం ఒకే కుటుంబంగా కలిసిపోవచ్చే. ఉద్యోగరీత్యా మీ బావ కంటే కూడా రవికే మంచి భవిష్యత్తుంది తెలుసా. ఈ విధంగా అయితే నువ్వు నా కళ్ళెదుటే ఉంటావు. రవి కూడా మనకి బంధువయ్యి మనలో కలిసిపోతాడే. అబ్బా కానీ అక్క, నువ్వింకేం చెప్పవద్దు. నీ బాగు నేను బాగా ఆలోచించే ఈ మాట చెబుతున్నానే. ఈ ఒక్క విషయంలో నువ్వు నా మాట విని తీరాల్సిందే. నీ చదువు పూర్తయిన తర్వాతనే పెళ్ళి. రవికి ఆ సంగతి ముందే చెప్పేస్తాను. మీ నాన్న ఇంతకంటే మంచి సంబంధం తెస్తాడా నీకు? కాని కట్నం లేకుండా నీకు ఎవరు వస్తారే ఈ రోజుల్లో? చాలామంది వస్తారక్కా. అది నువ్వు అందకత్తనని గర్వంతో అనే మాట. పిల్ల ఎంత చదువుకున్నా ఎంత బాగున్నా కట్నం ఆశించకుండా ఎవ్వరూ రారు. ఏవో మాటలతో మభ్యపెట్టి మోసం చేసేవాళ్ళు తప్ప. అక్క, నీ హెచ్చరికలకి చాలా సంతోషం. కానీ నా పెళ్లి విషయంలో మాత్రం నీకు శ్రమ వద్దు. శ్రమ పడనివ్వను నేను. చెల్లెలు అంత దృఢంగా చెబుతుంటే విమల చిత్రంగా చూస్తుంది. ఏమిటి, ఎవరైనా ఉన్నారా అని అనుమానంగా అడిగింది. ఛ పో అక్క. సుజా, నువ్వు చిన్నపిల్లవేం కాదు. నీ పరిస్థితి కూడా అందరి ఆడపిల్లలాంటిది కాదు. నీ సవతి తల్లేమో ఒక కొరకరాని కొయ్య. ఈ తిండి బట్టకి అయ్యే ఖర్చే దండగా అని ఏడుస్తుంది. మీ నాన్నేమో ఆవిడికి ఎదురు చెప్పలేడు. నీ పెళ్లి ఖర్చులకి డబ్బు కూడా తీసుకోవడమే ఆయన శక్తికి మించిన పని. నువ్వు ఈ సంబంధం ఎందుకు వద్దంటున్నావు? ఆ ఉన్న విషయం ఏమిటో మనసు విప్పి నాకు చెప్పకపోతే ఎలాగే? ఏం చెప్పను? నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు నాకేం సంబంధం చూడనవసరం లేదు. మళ్ళీ అదే మాట. పోనీ మీ రవికి వేరే సంబంధం చూసుకో. నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా ఏమిటే? అబ్బబ్బా, నువ్వు నా చేత చెప్పించేదాగాని వదిలిపెట్టవే. సుజాత వెళ్ళి పెట్టి తెరిచి ఫోటో ఒకటి తెచ్చి విమల చేతుల్లో పెడుతుంది. ఇదిగో, నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూడు. విమల బొత్తిగా ఆశించని విషయం ఎదురవడంతో పక్కన పెట్టిన కళ్ళజోడు తీసి మళ్ళీ పెట్టుకొని ఫోటో చూడసాగింది. సుజాత అక్కగారి కుర్చీ వెనకగా వచ్చి భుజం మీద గడ్డ వానించి తను కూడా ఆ ఫోటో వైపు అపురూపంగా తదేకంగా చూడసాగింది. ఎలా ఉన్నాడక్కా? ఉండు, సరిగా చూడని మరి. ఫోటో మీద అడ్డంగా నా సుజాకి పిచ్చి ప్రేమతో మను అని ఉంది. సంతకం గమ్మత్తుగా గీరినట్టుగా ఉంది. మను. ఈ మను ఎవరే? మను అంటే మనోరమ అన్నావుగా. సుజాత ఫక్కున నవ్వింది. మను అంటే ఇతనే అక్క. పూర్తి పేరు మదన్ మోహన్. అందరూ మను అని పిలుస్తారు. ఆ రోజు ఆ ఉత్తరం ఇతని దగ్గర నుంచే వచ్చింది. రవి ఉండడంతో అలా చెప్పాను. అలాగా. ఈ ఉబ్బుగా ఉన్న బుగ్గలు, లావుగా ఉన్న పెదవులు, అబ్బా చూస్తే అచ్చం ఆడపిల్లలాగే ఉన్నాడు కదే. నేను ఇంకా ఆ మనోరమే మగవేషం వేసిందేమో అనుకున్నాను. పో అక్క. విమల ఫోటోని పరీక్షగా చూస్తుంది. ఫోటోలో అతని వయసు సరిగ్గా తెలియడం లేదు. పువ్వుల షర్టు వేసుకున్నాడు. గుండీలు పెట్టుకోలేదు. ఆ ఛాతి మీద లాకెట్ ఉన్న గొలుసు మెరుస్తుంది. మీసాలు మూతి పక్కలకి క్రిందకి వచ్చేలా పెంచుకున్నాడు. కళ్ళు చురుగ్గానే ఉన్నాయి. ఎవరే ఇతను? నా క్లాస్మేట్ అక్క. హైదరాబాదేనా? నారాయణరావు గారని ఆయన కొడుకు. చాలా డబ్బుంది. ఒకే ఒక్క కొడుకు అక్క. గారాల పుట్ట. మీ ఇద్దరికి ఎన్నాళ్ళ నుంచే పరిచయం? ఈ ఏడాది నుంచే. చాలా డబ్బున్నవాడంటున్నావు. మీ ఇద్దరికీ చనువు ఎలా కలిసిందే? సుజాత నవ్వి ఊరుకుంది. విమలకి ఆ ఫోటో మీద ఆసక్తి పోయింది. చెల్లెలు చేతికి ఇచ్చేసి నిట్టూరుస్తూ అంది. ఏమిటోనే సుజా, నువ్వు రవిని చేసుకుంటే ఇక్కడే మాకు దగ్గరగా ఉంటావని ఆశపడ్డాను. తిరుపతిలో మీ పెళ్లి చేయాలని గ్రాండ్గా రిసెప్షన్ ఇవ్వాలని, ఇంతకంటే పెద్ద ఇల్లు తీసుకొని అందరం ఒకే ఇంట్లో ఉండాలని ఎన్నెన్నో అనుకున్నానే. ఏమిటో ఎవరికి ఎవరు రాసిపెట్టున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. నయం నేను తొందరపడి ముందే రవిని అడగలేదు. మీ బావ అడుగుతానంటే కూడా నేను చెప్తాను వద్దని వారించాను. ఎంతో ఉత్సాహంగా పినతండ్రికి ఉత్తరం రాయడానికి కూర్చున్న విమల దానిమీద ఆసక్తే పోయినట్టుగా కాగితం మడచి పక్కన పడేసింది. పని మనిషి వచ్చి పిలవడంతో
విమల లేచి వెళ్ళిపోయింది. సుజాత గదిలోకి తిరిగి వచ్చేసింది. ఉత్తరం రాయడానికి కూర్చుంటున్న సుజాత ఫోటో ఎదురుగా పెట్టుకుంది. క్షణంసేపు తదేకంగా దాన్ని చూసిన సుజాత టేబుల్ మీదకి వంగి 2 చేతులు ముడుచుకొని వాటిమీద గడ్డం ఆనించుకుంటూ, మను, విన్నావా? అక్క మనిద్దరికీ ఎలా పరిచయం అని అడుగుతుంది అంది. సుజాత పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతుంటారు. కానీ వారిలో చాలామంది రాక నిష్క్రమణ మనం గుర్తించం. కానీ కొంతమంది ఉంటారు. వారు అడుగుపెట్టిన వేళ విశేషం ఎలాంటిదో కానీ మన జీవిత మార్గమే మారిపోతుంది. మన ఆలోచనల్లో, తద్వారా వ్యక్తిత్వంలో పెద్ద మార్పు మనకి తెలియకుండానే వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇలా ఒంటరిగా కూర్చొని గతంలోకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వ్యక్తి రాకపోతే ఈ జీవితం ఎలా ఉండేది అన్న సంశయం కలుగుతుంది. మదన్ పరిచయం సుజాత జీవితంలో అలాగే అయింది. హైదరాబాద్ నాగ్పూర్ రోడ్డు మీద సికింద్రాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో బేగంపల్లి అనే బోర్డు చూపిస్తున్న చోట రోడ్డుకి కుడి చేతి వైపు పెద్ద మర్రి చెట్టు ఉంది. ఉదయం 9 గంటల వేళ దాని క్రింద నిలబడి ఉన్న కొంతమంది ప్రయాణికులు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వచ్చే బస్ కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో కుడి చేతి నిండా పుస్తకాలు పట్టుకొని ఎడమ చేతికి బ్యాగ్ తగిలించుకొని సుజాత కూడా నిలబడి ఉంది. పక్కనే సుజాత తండ్రి సుందర్రామయ్య ఉన్నాడు. ఆయన నెరిసిన తల, మీసాలు, ధరించిన తెలుపు తగ్గిన బట్టలు చూస్తుంటే జీవితంలో సుఖాల కంటే కష్టాలతోనే ఎక్కువ కాలం గడిపినట్టుగా అనిపిస్తుంది. ఆ ఉదయం ఇంట్లో ఏం జరిగిందో ఏమో గాని సుజాత ముఖంలో కళ్ళ నీళ్లు బలవంతంగా బిగపట్టుకున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఆయన వేదనగా అంటున్నాడు, అమ్మా సుజా, మీ పిన్ని సంగతి నీకు తెలియంది ఏముంది తల్లి. నువ్విలా భోజనం చేయకుండా బయలుదేరడం నాకేం బాగోలేదు. నా మాట విని ఇంటిరా, ఒక్క ముద్ద తిని వెళ్ళమ్మా. నాకు ఆకలిగా లేదు నాన్న. బస్సు వచ్చి వెళ్ళిపోతే కాలేజీకి బాగా ఆలస్యం అయిపోతుంది. అందులో మొదటి రోజు కూడా. నేనంటున్నది కూడా అదేనమ్మా. కాలేజీలో చేరే మొదటి రోజునే ఇంత గొడవ అయింది. ఈ సంవత్సరం ఇక ఎలా ఉంటుందో ఏమో. ఇలాంటి నమ్మకాలు నాకేం లేవు నాన్న, నవ్వటానికి ప్రయత్నిస్తూ అంది. ఈ బాధలన్నీ ఉంటాయని నాకు తెలుసమ్మా. వీటితో నువ్వు నలిగిపోతావనే ఈ చదువు అంటే భయపడ్డాను. సుజాత ముఖంలో రోషన్ తొంగి చూసింది. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఈ 1 సంవత్సరం అయితే నా బిఏ అయిపోతుంది. నేను కూడా ఉద్యోగంలో చేరితే అప్పుడు పిన్నే నన్ను ఆపేక్షగా చూస్తుంది. డబ్బు ఖర్చవుతుందనేగా ఆవిడ బాధ అనగానే ఆయన నిట్టూర్చాడు.